ఇవాళ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులను తేనుంది రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను సభలో పెట్టనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను వేరువేరుగా పెట్టనున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేరువేరు బిల్లులు తేనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును స్వయంగా ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కోటా బిల్లును సభలో పెట్టనున్నారు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 2 బిల్లులపై సభలో చర్చ తర్వాత సభ్యులు ఆమోదించనున్నారు. న్యాయపరంగా చిక్కులు రావద్దనే వేరువేరుగా బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెడుతున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ముందుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తర్వాత బిల్లులను కేంద్రానికి పంపనుంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కోరనుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కులగణన సర్వే చేశారు. రాష్ట్రంలో బీసీలు 56%కి పైగా ఉన్నట్లు తేల్చారు. మొదటిసారి కులగణనలో పాల్గొనని వారి కోసం రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. కులగణన పూర్తి నివేదిక పైన అసెంబ్లీలో చర్చించనున్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా బిల్లును ప్రవేశపెట్టి సుమారు 1,00,000 మంది అధికారులతో శాస్త్రీయంగా బీసీల వాటా తేల్చిన సమయంలో ఇంచుమించు 56% పైన ఈ రాష్ట్రంలో బీసీలు చెప్పి తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా బీసీలకు రాజకీయంగా, విద్యా, ఉద్యోగ పరంగా కూడా 42% రిజర్వేషన్ కల్పించబడాలని చెప్పని ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఓ సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయం. ఇది మా బలహీన వర్గందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నమాట ఈ సందర్భం చెప్తూ, దాంతో పాటు ఇంకా ఇతర అంశాలను కూడా ఈరోజు ప్రవేశపెట్టేటువంటి అంశాలు మా మిత్రులు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ఒక శిలాశాసనం బీసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితోని గత ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిండ్రో బీసీల కులగణన చేపడతాం. ఇలా రాహుల్ గాంధీ సమాచారం మేరకు, రాహుల్ గాంధీ ఆదేశం మేరకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి ఒక సాహసోపేతమైన బిల్లు ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇలా మాటలు నిలబెట్టుకుంటున్నందుకు యావత్ బీసీ వర్గాలందరూ కూడా వారికి అండగా నిలబడతాం. ఈరోజు ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను, ప్రతిపక్షాలలో ఉన్న బీసీలను కూడా దయచేసి మీరందరూ కూడా పార్టీలకు బేసారజలకు పోకుండా మళ్ళీ కులగణన చేపట్టిన విధంగా మన పర్సంటేజ్ 42% ఇవాళ రాజకీయంగా, ఉద్యోగంగా ఇవాళ విద్యాపరంగా కూడా ఈ పర్సంటేజ్ను చట్టభద్రత తాల్చబోతూ ఉంది. కాబట్టి మేమందరం కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, ఈ బీసీల పాలిట మీరు దయ చూపించి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ బీసీ 42% అమలయ్యే విధంగా అందరూ ప్రతి ఒక్కరు కుల సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 నిమిషాలు. మీడియా మిత్రులకు నమస్కారం. మా నాయకుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో చాలా జాతులు ఇంకా కూడా పార్లమెంటు, అసెంబ్లీ కడపలు దొక్కనిటువంటి బీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశం మొత్తం మీద జిస్కి జితిని ఆబాది, ఉస్కి ఉత్తిని హిస్సేదారి అని ఎవరు ఎంతనో వారికంతా అని విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక పరంగా అన్ని రంగాల ముందు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన చెప్పినటువంటి నినాదాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చట్టసభలో బిల్లు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలని వేడుకుంటున్నాం, ప్రతిపక్షంలో ఉన్న బీసీ నాయకత్వాన్ని వేడుకుంటున్నాం, ఎంపీలని, ఎమ్మెల్యేలని దయచేసి ఈ బిల్లుకు సహకరించండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అయ్యే పరిస్థితి ఉండదు. ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేశారు. ఈసారి ప్రాక్టికల్గా ముందుకు రాబోతూ ఉంది. ఎన్నో విషయాల్ని పొందుపరుస్తూ చేస్తున్న బీసీ బిల్లుకి మీరందరూ కూడా సహకరించి మనం ఎప్పుడెప్పుడు చరిత్రలో మిగిలిపోయే అదృష్టం మేమందరం కూడా బీసీ ఎమ్మెల్యేలందరం కూడా ఈరోజు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా హయాంలో, మా ప్రెజెన్స్లో ఇది జరుగుతూ ఉంది అన్నటువంటి గర్వంగా వీలవుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు, అన్ని నాయకులందరూ కూడా వేడుకుంటున్నాం. జిస్కి జితిని ఆబాది, ఉస్కి ఉత్తిని హిస్సేదారి అనేటువంటి ఈ కాషన్ని మనము గ్రామ స్థాయికి తీసుకుపోయినాం. కాబట్టి ఈ కాషన్ ద్వారా ఇస్తున్న రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా బిల్లుకు సహకరించాలని వేడుకుంటా ఉన్నాం. దయచేసి మీ అందరితో కోరుతా ఉన్నా, మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నా, అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా,
దయచేసి ఈ బిల్లుకు సహకరించమని ప్రతిపక్షాలను ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కోరుతూ మరి ఈ చక్కటి అవకాశాన్ని సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనము రాబోయే తరాలకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిపోయే విధంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి మీరందరూ సహకరించవలసిందిగా, పెద్ద మనసుతో దీన్ని చూడవలసిందిగా, ఒక బీసీ నాయకునిగా ఈ సభలో నా సభలో ఉన్నప్పుడు నేనున్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని నా జీవితాంతం మర్చిపోలేను. అదేవిధంగా బీసీలు కూడా మర్చిపోద్దని